హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కృష్ణ ముకుంద మురారి సీరియల్ రివ్యూ వచ్చేసరికి ఆదర్శ్ ముకుంద చెప్పిన మాటల్ని తలుచుకుంటూ ఒక్కడే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఈ కాంపిటీషన్లో ముకుంద పార్టిసిపేట్ చేయనంటుంది, మరి ఎలా చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అటుగా వెళ్తున్న మధు ఆదర్శ్ని చూసి, అదేంటి ఆదర్శ్ ఒక్కడే అలా తిరుగుతున్నాడు, ముకుందతో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అయిందా, అయినా తన పాటికి తను హ్యాపీగా ఎక్కడో వర్క్ చేసుకుంటుంటే ఈ కృష్ణ ఉందే ముకుంద పూర్తిగా మారిపోయింది, ఆదర్శ్ అంటే ఇష్టపడుతుంది అని చెప్పేసి పాపం ఆదర్శని అయితే తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నారు. సరే ఏం జరిగిందో వెళ్ళి కనుక్కుంటా, ఎడతిరిగి నా తొండకి సంబంధించిన మ్యాటర్ కూడా సాల్వ్ అవ్వలేదు కదా అని చెప్పేసి వెళ్ళి ఆదర్శ్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది బ్రో, ఏంటి విశేషాలు అనగానే ఇక మధు అంతా కాంట్రవర్షియల్గా ఉంటాడని చెప్పి ఏదన్నా చిన్న మాట చెప్పినా వెంటనే పట్టేసుకుంటాడని ఇంకా ఆదర్శ్ మధు అడిగిన దానికి కొంచెం ఫన్నీ వేలో సమాధానం చెప్తూ ఉంటాడనమాట. ఇక అలా కొంచెంసేపు ఆర్గ్యూ అయిపోయాక తర్వాత మధు, అవును బ్రో, ఇంతవరకు మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోయారు అనగానే, ఏంటి మధు అది అనేసి ఆదర్శ్ అడగగానే, అదే బ్రదర్ తొండ మ్యాటరు, ఆ తొండ అది నిజమా అబద్ధమా అని చెప్పేసి అనగానే, నిజంగా తొండేనంటారా అనగానే ఇక్కడ ఆదర్శ్ వచ్చేసరికి తనలో తాను, వాడు ఇంతవరకు ఈ మ్యాటర్ మర్చిపోవట్లేదు, పొత్తుగూకులు ఇదే టాపిక్ ఎత్తుతున్నాడని చెప్పేసి కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోతూ, సరేరా నీకు చెప్తాను దీని గురించి, ఎవరికి చెప్పకు, ఆ తొండ ఎక్కడి నుంచి వచ్చిందని అన్నావు కదా, గుడ్డులో నుంచి వచ్చింది, వాళ్ళ అమ్మ గుడ్డులో నుంచి తొండ వచ్చింది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ మాటకి అంతే షాక్లో ఉన్న మధు కాసేపటికి తేరుకొని, నేనేం అడిగాను, ఏం చెప్తున్నాడు, ఆయన ఇలా తప్పించుకొని ఎన్నాళ్ళని తిరుగుతారు, నాకు తెలిసి ఏం జరుగుతుందో, ఆ ముకుందాన్ని నేనైతే నమ్మను, ఎట్లాగైనా నీ నోటి నుంచే ఈ మ్యాటర్ అంతా కూడా బయటకు వచ్చేలా చేస్తాను అని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత సీన్లో వచ్చేసరికి మురారికి గోపి అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి కాంపిటీషన్ రద్దయిపోయిందిరా, ఇప్పుడు లేదు అని చెప్పేసి చెప్పడంతో కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు మురారి. ఇంతలో అక్కడికి వచ్చిన కృష్ణ, ఏమైంది ఏసీపీ సార్ అని చెప్పేసి అనగానే జరిగిందంతా కూడా చెప్తాడు. ఆ మాట కొంచెం డల్ అయిన కృష్ణ, ఎందుకు క్యాన్సిల్ అయింది అనగానే మురారి, దానికి సంబంధించిన స్పాన్సర్ ఎక్కొట్టే హ్యాండ్ ఇచ్చాడట, అందుకనే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆ వంకతో ఇక్కడ ముకుంద వాళ్ళని గెలిపిస్తే పెద్దమ్మ దగ్గర వీళ్ళకి మంచి పాయింట్లు వస్తాయిలే, ముకుంద గురించి బ్యాడ్గా అనుకోకుండా ముకుంద మీద ఉన్న ఆ ఒపీనియన్ మార్చుకుంటుందిలే పెద్దమ్మ అని చెప్పేసి చాలా ఆశపడ్డాను, ఇంతలో ఇలా అప్సెట్ చేసేసాడు గోపి అని చెప్పేసి అనగానే దానికి సంబంధించి ఆలోచిస్తూ కృష్ణకి ఒక మంచి ఉపాయం రాగానే పెద్దగా అరుస్తూ, నాకు ఒక మంచి ఐడియా వచ్చిందని చెప్పేసి అనగానే ఇక్కడ మురారి, ఏమైంది కృష్ణ, ఎందుకు అలా తింగరగా చేస్తుంటావు, ఎందుకు అలా అరిచావు, ఏంటి ఐడియా అని చెప్పేసి అనగానే, సరే ఇప్పుడు గోపి క్యాన్సిల్ చేశారు కదా ఏసీపీ సార్, ఇప్పుడు అదే ప్రోగ్రామ్ని మన చేతుల్లోకి తీసుకుంటే అనగానే అప్పుడు వెంటనే మురారి, ఏంటి అంత కాంపిటీషన్ ఆ ప్రోగ్రామ్ని మన చేతుల్లో తీసుకోవాలా, అలా మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అని చెప్పేసి అనగానే ఇక్కడ కృష్ణ, అంటే అక్కడ ఉన్న ప్రోగ్రామ్ని మన చేతుల్లో తీసుకోవడం కాదు, మన ఇంట్లో జరగబోయేదాన్ని మనమే చేద్దాం అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు మురారి, అదేలా కృష్ణ అని చెప్పేసి అనగానే, ఏముంది ఏసీపీ సార్, మన ఇంట్లోనే బోల్డ్ మంది కపుల్స్ ఉన్నారు కదా, మన ఇంట్లో వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు, మీ పెద్దమ్మ గారి చేతే మొత్తం కూడా ఎవరు విన్నర్ అన్నది చెప్పిద్దాము, ఏముంది వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా, అక్కడే తెలిసిపోతుంది, అప్పుడు మనం ఎక్కువ ముకుందానే గెలిచేలాగా ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పగానే ఆ ఐడియా మురారికి నచ్చి, సూపర్ కృష్ణ, నువ్వు నిజంగా భలే మంచి ఐడియా వేశావు అని చెప్పేసి కృష్ణని పొగుడుతాడు. కృష్ణ వచ్చేసరికి మళ్ళీ మురారితో, చూడండి నిజంగానే ముకుంద ఆదర్శ్ ఇద్దరు కూడా మంచిగా ప్రేమించుకుంటున్నారు, వాళ్ళు ఎంత మంచిగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారో, వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఉంటున్నారో పెద్దత్తయ్యకి అస్సలు తెలియట్లేదు, ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళల్లో ఉన్న ప్రేమ బయటకు వచ్చేలా చేస్తాను, ఆ ప్రేమను చూసి పెద్దత్తయ్య వాళ్ళని క్షమించేలా చేస్తాను, ముకుందని దగ్గర తీసుకునేలా చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ కృష్ణ పిచ్చి కానీ ముకుంద మారుతుందండి. తర్వాత సీన్లో వచ్చేసరికి కృష్ణ వచ్చేసరికి, సరే ఏసీపీ సార్, ముందు దీనికి సంబంధించి ఇంకా పనులన్నీ చూద్దాం పదా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు. తర్వాత సీన్లో వచ్చేసరికి అందరు కూడా హాల్లో కూర్చొని ఉంటే ఆదర్శ్ అలాగే ముకుంద ఇద్దరు కూడా పైనుంచి కిందకు వస్తూ ఉంటారు. వెంటనే ముకుంద వచ్చేసరికి ఆదర్శ్తో, పెద్దత్తయ్యతో ఏం మాట్లాడాలో ఆలోచించారు కదా, ఏమాత్రం నా మీద అనుమానం రాకుండా మాట్లాడండి అని చెప్పేసి అనగానే ఆదర్శ్ కూడా,
ఓకే ముకుంద, నాకు అర్థమైంది. ఈ కాంపిటీషన్లోంచి మనం ఎలాగైనా పక్కకు తప్పుకోవాలి, అంతే కదా, నేను చూసుకుంటాలే, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి ఇద్దరు కూడా అలా వస్తుంటే వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసిన మధు తనలో తాను, ఏంటి ఇద్దరు కలుసుకొని మరీ వస్తున్నారు, వీళ్ళ వ్యవహారం చూస్తుంటే పెద్ద పెద్దమ్మ దగ్గర ఏదో అప్లికేషన్ పెట్టుకోవడానికే వస్తున్నట్టున్నారు, ఏం జరగబోతోంది, ఏం చెప్పుంటుంది ముకుంద అని చెప్పేసి డౌట్గా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరు అక్కడికి రాగానే వెంటనే ఇక భవానీ ఆదర్శ్తో, రానాన్న, నేనే నిన్ను పిలిపిద్దామనుకున్నాను మాట్లాడడానికి, ఇంతలో నువ్వే వచ్చేసావు అనగానే, ఏం మాట్లాడాలమ్మా అని చెప్పేసి అడుగుతాడు ఆదర్శ్. అప్పుడు భవానీదేవి, మిలిటరీ నుంచి వచ్చేసావు కదా, ఇక ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పేసి అనగానే ఆదర్శ్ ఏం అర్థం కానట్లు చూస్తే మధు వచ్చేసరికి, ఏం లేదు ఆదర్శ్, పెద్దమ్మ ఏమంటుందంటే మిలిటరీ నుంచి వచ్చేసావు కదా, ఇక్కడ జాబ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా, ఏం చేస్తావు అని చెప్పేసి అడుగుతుంది అని చెప్పేసి అనగానే ఇక ఆదర్శ్ వచ్చేసరికి, ఇంకా దాని గురించి ఏం ఆలోచించలేదమ్మా, కానీ ఏదో ఒకటి చేస్తాను అనగానే అప్పుడు భవానీ, నేను చెప్పనా నాన్న, నేను చెప్పింది చేస్తావు కదా అని చెప్పేసి అనగానే ఇక ఇక్కడ ఆదర్శ్ వచ్చేసరికి, నువ్వు చెప్పింది ఏ రోజన్నా కాదన్నానమ్మా, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, ఏం చేయాలో చెప్పు, నీ ఆలోచన ఏంటో చెప్పు అని చెప్పేసి అనగానే ఇక భవానీదేవి, ఇప్పుడు కాదు నాన్న, తర్వాత చెప్తాను ఏం చేయాలో, నాకు ఎప్పుడైతే చెప్పాలనిపిస్తుందో అప్పుడు నిన్ను పిలిచి మరీ చెప్తాను, సరేనా అని చెప్పేసి అనగానే ఇక పక్కన ఉన్న ముకుంద తనలో తను టెన్షన్ పడుతూ, ఏం చెప్తుంది పెద్దత్తయ్య, కొంపతీసి నేను మారలేదు, నా క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పేసి నా గురించి లేనిపోని అన్ని ఆదర్శ్కి చెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తుందా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో మురారి కృష్ణ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. రావడంతోనే వెంటనే నందు, రా మురారి, రా కృష్ణ, చూసావా ఇక్కడ కాంపిటీషన్కి సంబంధించి ముకుంద చాలా డ్యాన్స్ చేస్తుంది, మంచిగా ప్రాక్టీస్ అవుతుంది, మీరేమైనా ప్రాక్టీస్ అయ్యారా అని చెప్పేసి అనగానే ఇక్కడ మురారి వచ్చేసరికి, ఏం ప్రాక్టీస్ అవుతాం, అక్కడ ప్రోగ్రామే క్యాన్సిల్ అయిపోతే అనగానే ఇక్కడ ఆదర్శ్ అలాగే ముకుంద మొహాలు వెలిగిపోతూ ఉంటాయి. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళు ఏమైంది అన్నట్లుగా చూస్తూ ఉంటారు. ఇక వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ డల్గా ఫేస్ పెట్టేసరికి, మీరేమీ టెన్షన్ పడద్దు, అదే ప్రోగ్రామ్ అదే ఎంటర్టైన్మెంట్ మనం ఇంట్లో చేయబోతున్నాం, మన ఇంట్లో ఉన్న కపుల్స్ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అనగానే ఆ మాటలకు ముకుంద మళ్ళీ కంగారు పడుతూ ఉంటుంది. ముకుందని గమనించిన కృష్ణ వచ్చేసరికి, ముకుంద ఏంటి ఆలోచిస్తున్నావు, అలా అయిపోయావేంటి, ఫేస్ అలా పెట్టావేంటి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందనా, ఏం కాదు ముకుంద, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా, నీకు ఇంకా ఆ ప్రాబ్లమే అవసరం లేదు అనగానే పక్కన ఉన్న మధు వచ్చేసరికి అది గమనించి, ఓ నీకు అలా అర్థమైందా, నాకు ఇంట్లో ప్రోగ్రామ్ నువ్వు పెడతానన్నప్పుడు తన ఫేస్ మారిందేమో అనిపించింది అనగానే వెంటనే ఇక నందు మధుని కొట్టబోతుంది. చాలే ఆపు, ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు అని చెప్పేసి ఇక కృష్ణ వచ్చేసరికి, ముకుంద కంపల్సరీ మీ పేరే గెలుస్తుంది, ఇందులో మీరు గెలిచారంటే అత్తయ్య మీకు ఊహించిన గిఫ్టే ఇస్తుంది, మీ చేత మంచి బిజినెస్ కూడా పెట్టిస్తుంది అని చెప్పేసి అంటూ, అయినా మాకే హాస్పిటల్ కట్టించింది, ఇక మీకు ఏ రేంజ్లో కట్టిస్తుందో చూడండి, ఏ గిఫ్ట్ ఇస్తుందో చూడండి, పైపెచ్చు నువ్వు సొంత కోడలివి అనగానే వెంటనే భవానీ, ఏ తింగరి ఆపు అని చెప్పేసి అనగానే ఇక పక్కన ఉన్న ఆదర్శ్ వచ్చేసరికి, ఏముందమ్మా, తను చెప్పింది కూడా నిజమే కదా, ఇప్పుడే కదా దాని గురించి మనం మాట్లాడుకున్నాము, తర్వాత ఏదో సర్ప్రైజ్ అన్నారు కదా, అదేదో కృష్ణ చెప్పినట్లే చేస్తే సరిపోతుంది కదా అనగానే వెంటనే ఇక భవానీ వచ్చేసరికి, ఇందాక నేను నీతో మాట్లాడుతున్నప్పుడు కృష్ణ లేదు కదా, అందుకే ఇప్పుడు అవన్నీ ఎందుకని చెప్పి కృష్ణను మందలిస్తున్నాలే అనగానే పక్కన ఉన్న యువతి వచ్చేసరికి, కృష్ణ అన్న దాంట్లో తప్పేముందాక, కరెక్టే కదా, నిజంగానే వాళ్ళ చేత మంచి బిజినెస్ పెట్టిస్తే సరిపోతుంది కదా అనగానే ఇక భవానీ, దాని గురించి నేను చూస్తాలే, అది నేను ఆ టైం వచ్చినప్పుడు మీతో చెప్తాలే అని చెప్పేసి అంటుంది. ముకుంద వచ్చేసరికి, టెన్షన్ పోయిందిలే అని చెప్పేసి అనుకునే లోపు మళ్ళీ టెన్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఇంట్లో అందరి ముందు మళ్ళీ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇందులో ప్రోగ్రాము పార్టిసిపేషన్ అంటున్నారు, ఎట్లా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందా, ఏం చేయాలి అని మళ్ళీ కంగారు పడుతుంటే కృష్ణ వచ్చేసరికి, అబ్బా ముకుంద, మళ్ళీ డల్ అయిపోయావు ఏంటి, అయినా ఎప్పుడు గదిలో కూర్చుంటే డల్ అవ్వక ఎలా ఉంటారు, అయినా ఆదర్శ్ నిన్ను తీసుకొచ్చి 3 రోజులు అవుతుంది, వచ్చిన 3 రోజుల నుంచి ఇద్దరు గదిలోనే కూర్చుంటున్నారు తప్ప అసలు ఏ రోజన్నా మాకు ట్రీట్ ఇచ్చారా అనగానే ఇక ఆదర్శ్ వచ్చేసరికి, ట్రీట్తో ఏముందిలే కృష్ణ, తర్వాత అయినా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అనగానే, లేదు ఇప్పుడే వెళ్ళాలి, ఆ గదిలో కూర్చొని ఆ బల్లి పిల్లి ముచ్చట్లు తప్ప మీకు వేరే పని లేనట్టుంది, నాకు ఇప్పుడే ట్రీట్ కావాలి, ఇప్పుడే వెళ్దాం, ఏసీపీ సార్ అడగండి అనగానే ఇక మురారి వచ్చేసరికి, ఇంకా కృష్ణ అడిగిందంటే ఇంకా నేను అందులో అడగడంలో ఏముంది, నేను కృష్ణకే సపోర్టు, ఏం ముకుంద పార్టీ ఇవ్వవా అని చెప్పేసి అనగానే ముకుంద మనసులో, నీతో బయటకంటే ఇంకా నాకు అంతకన్నా ఏం కావాలి మురారి అని చెప్పేసి ఇక పైకి వచ్చేసరికి, తప్పకుండా వెళ్దాం మురారి,
ఇంకా మీ ఇందాకంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏదో పని మీద గోపిని కలవడానికి వెళ్తున్నారని చెప్పి మేము ఆగిపోయాము. ఇప్పుడు మేము రెడీగానే ఉన్నాం కాబట్టి తప్పకుండా వెళ్దాం అని చెప్పేసి ఇక అక్కడి నుంచి కూడా రెడీ అవ్వడానికి వాళ్ళ గదిలోకి అయితే వెళ్ళిపోతారు. ఇక తర్వాత సీన్లో వచ్చేసరికి భవానీ తన రూమ్లో ఒక్కతే ఆలోచిస్తూ తనలో తాను ఇందాక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అనగానే ముకుంద మొహం వెలిగిపోయింది. మళ్ళీ కృష్ణ ఇంట్లో మళ్ళీ ప్రోగ్రాం పెడదామనగానే మళ్ళీ ఫేస్ మాడిపోయింది. ఇదంతా నాకు అర్థమవుతుంది, ఇంట్లో వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? అయినా కృష్ణ ముకుందని ఎలా నమ్ముతుంది? ఇప్పటికే తన వల్ల తన జీవితం చాలా నాశనం అయిపోయింది. కొన్నాళ్ళు ఇంటి బయట కూడా గడపాల్సి వచ్చింది. అయినా కానీ గుడ్డిగా నమ్ముతుంది. కృష్ణ ప్రోగ్రాం ఏదో అంటుంది కదా, ఏదేమైనా తను మంచిగా ఉంటే ఓకే, తను మారకుండా నా అనుమానమే నిజం అయితే కనుక నా ఇద్దరు కొడుకుల జీవితాన్ని మాత్రం నేను నాశనం కానివ్వను. ముకుంద వలన ఏం చేయాలో అప్పుడే చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత సీన్లో వచ్చేసరికి ముకుంద రెడీ అయిపోయి ఇక తనలో తాను ఇన్నాళ్ళు ఇంట్లో ఎలాగలా మేనేజ్ చేశాను, ఇప్పుడు ఆదర్శను తీసుకొని బయటకు వెళ్ళాలంటే అక్కడ వెంటనే మళ్ళీ నేనేమన్నా చిరాకు పడ్డా ఏమన్నా చేసినా కానీ మురారికి అలాగే కృష్ణకి ఇద్దరికీ అనుమానం వచ్చేస్తుంది. ఎలా చేయాలి? పైపెచ్చు మురారి కృష్ణతో కొంచెం క్లోజ్గా ఉన్నాడంటే ఆదర్శ్ కూడా నాతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలోగా తనకు ఒక ఐడియా రాగానే ఆ ఐడియా అని చెప్పేసి అనుకొని వెళ్ళబోతుంటే లోపలికి ఆదర్శ్ అయితే వస్తాడు. వెంటనే ఆదర్శ్తో, ఆదర్శ్ ఏంటి నేను రెడీ అయిపోయాను, నువ్వు కూడా రెడీ అవ్వు అనగానే ఇక ఆదర్శ్ వచ్చేసరికి నేను రెడీగానే ఉన్నాను కదా అనగానే, వద్దు ఆదర్శ్, ఈ డ్రెస్ కాదు, మురారి చాలా స్టైల్గా రెడీ అవుతాడు కదా, నువ్వు కూడా అలాగే రెడీ అవ్వు అని చెప్పేసి అనగానే సరేలే అని చెప్పి వెంటనే, అవును ముకుంద, నీకు బయటికి వెళ్తే డస్ట్ ఎలర్జీ అన్నావు కదా, ఓకేనా అని చెప్పేసి అనగానే ఇక ఇక్కడ ముకుందకు వచ్చేసరికి ఆదర్శ్ మురారిలా కనిపిస్తాడు. వెంటనే ఇక తనను చూస్తూ అలా మైమర్చిపోతూ, నీకోసం డస్ట్ ఎలర్జీ అయినా పక్కన పెట్టేస్తాను, ఈ వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోను, తప్పకుండా వెళ్దాము అని చెప్పేసి అనగానే ఇంకిక్కడ ఆదర్శ్ పాపం తననే అంటుంది అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఓకే ముకుంద, నువ్వు ఇంతలా చెప్పాలా, ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ తను అలా మాట్లాడేసరికి నేను ఇప్పటిదాకా మాట్లాడింది ఆదర్శ్తోనా, అయ్యో అని చెప్పేసి తల పట్టుకొని ఉంటుంది. కృష్ణ వచ్చేసరికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక మురారి కూడా రెడీ అయ్యి అక్కడికి వస్తాడు. తన బ్లౌజ్కు ఉన్న వెనక తాళ్ళు కట్టుకుంటూ ఇబ్బంది పడుతుంటే ఇక ఏం చేస్తున్నావు కృష్ణ అనగానే, కనిపించట్లేదా ఏసీపీ సార్ అని చెప్పేసి అనగానే, సరే ఇబ్బంది పడుతున్నట్టున్నావు, నేను కట్టనా అని చెప్పేసి అనగానే, మీరు కడతారా, సరే కట్టండి అని చెప్పేసి అనడంతో ఇక మురారి వచ్చేసరికి తనకి ఆ తాడులు అవి ముడివేస్తూ ఉంటాడు. ఇక్కడ కృష్ణ వచ్చేసరికి అటు ఇటు కదులుతూ కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే మురారి కృష్ణని గట్టిగా పట్టుకొని ఇలాగే ఉండు అని చెప్పేసి అనగానే ఇక స్టన్ అయిపోయి అంతే చూస్తూ ఉండిపోతుంది. ఇక అట్లా కొంచెం తను ఆ ముళ్ళు వేయడం అదంతా కూడా మనకు కొంచెం రొమాంటిక్గా అయితే చూపిస్తూ ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు అలా చూసుకుంటూ అలా మర్చిపోతూ ఉంటారు. అంతటితో మనకి సీరియల్ అయితే కంప్లీట్ అవుతుంది. మరి ఇక్కడ బయటికి వెళ్తున్న వీళ్ళిద్దరు పేర్స్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారా? మరి ముకుంద ఆదర్శ్తో ఎలా ఉంటుందో కృష్ణ అబ్జర్వ్ చేస్తుందా? అక్కడ ఆదర్శ్ కూడా ముకుంద మీద ఏమైనా డౌట్ వస్తుందా అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.